వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు టెక్సాస్లో ఘనంగా జరిగాయి. డల్లాస్లోని ప్రవాసాంధ్రులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నాటా మాజీ అధ్యక్షుడు శ్రీధర్ కొరసపాటి, కోఆర్డినేటర్ శివ అన్నపురెడ్డి, కృష్ణకోడూరు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జగన్ అభిమానులు భారీగా హాజరై విజయవంతం చేశారు. సీఎం జగన్ చేపట్టిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈరోజు డాలస్ మహానగరంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. దాదాపు 200 మంది దాకా అటెండ్ అయ్యారు. ఒక రాజకీయాల్లో కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన పథకాలే కాకుండా చెప్పనే కూడా ఇంప్లిమెంట్ చేశారు. దాదాపు 2,30,000 కోట్లు అందరి ఖాతాల్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసి పేదరికం 11% ఉన్నదాన్ని మొట్టమొదటిగా మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6%కి తెచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన పాదయాత్రలో ఏదైతే సామాన్య జనాలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసి ఒక మేనిఫెస్టో చేసి 99% 100% అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మన ఇండియాలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని మనము ఈ సందర్భంగా సంక్షేమ సామ్రాట్ అనే బిరుదును కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదు. అలాగే అనారోగ్యశ్రీగా ఉన్న ఆరోగ్యశ్రీని ఒక మంచి ఒక్కొక్కరికి దాదాపు 25 లక్షలు దాకా అది కవర్ అయ్యేదాకా చేసినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 10-12 మెడికల్ కాలేజీలు ఉండేవి. దాదాపు 17 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా 12 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయన్నమాట. సో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఆయన మీకు మంచి జరిగితేనే ఓటేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి ఎలక్షన్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించి అందరూ ఓటు వేసి జగన్ మళ్ళీ సపోర్ట్ చేయవలసిందిగా ఎన్ఆర్ఐస్ మేమందరము అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, ప్రధానంగా సాక్షి వీక్షకులకి నమస్కారం. ఈరోజు డాలస్ మహానగరంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. సో ఈ జన్మదిన కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ఎన్ఆర్ఐలమంతా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాష్ట్రంలో ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా 2 జోళ్ళ దీనిగా నడపడం జరుగుతుంది. మనం చూస్తే వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయలని మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. మరి గతంలో ఎప్పుడు కూడా రిలయన్స్, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఇట్లాంటి సమ్మిట్లకు మరి వచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి రిలయన్స్ ముఖేష్ అంబానీ కూడా రావడం జరిగింది. అలాంటి మహామహులు రాష్ట్రానికి వచ్చి ఈరోజు 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావడంతో పాటుగా ఆ ఇన్వెస్ట్మెంట్లో 6 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. మరి ప్రధానంగా పచ్చ మీడియా చేస్తున్నటువంటి ఈ యొక్క విష ప్రచారాన్ని నమ్మద్దని చెప్పేసి మేము ఒక ఎన్ఆర్ఐలుగా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము. అభివృద్ధి లేదు అనేటువంటిది ప్రధానంగా ప్రజల్లోకి వాళ్ళు మరి ఉచితంగా ఈనాడు లాంటి పేపర్లు ఇచ్చి దాన్ని నమ్మించాలని ప్రయత్నం జరుగుతుంది. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తెలుగు ప్రజలకు మేము విజ్ఞప్తి చేసిందంటే ఆ ప్రచారాన్ని నమ్మవద్దు. సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. అభివృద్ధి అంటే ఏంటి అనేది ఒక్కొక్కసారి మీరు ప్రశ్నించుకోండి. మీరుగా ఈరోజు ఉద్దానం లాంటి సమస్యలను ఎంతోమంది నాయకులు స్వాతంత్రానంతరం ఎంతోమంది నాయకులు రావడం చూసాము. ఏ ఒక్కరు కూడా సమస్యకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు లేనేలేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లతో మరి మంచినీటి సరఫరాను ప్రజలకు ఇవ్వడం, మరి దాని ద్వారా ఆ కిడ్నీ ఫెయిల్యూర్స్ని నిరోధించడం, అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఒక 200 కోట్లతోటి మరి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా అభివృద్ధే. ఇంతేకాకుండా మరి మన ప్రధానంగా మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఉండడానికి ఇల్లు, ఇట్లాంటివన్నీ కూడా చూస్తే మరి ఆంగ్లం మీడియం, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ వైద్యశాలను నిర్మించడం, అట్లాగే రైతులకు కావాల్సినటువంటి మరి రైతు భరోసా కేంద్రాలు 15,000 సచివాలయాలు ఈరోజు రాష్ట్రమంతా ఉన్నాయి. సుమారుగా 15,000 ఈ యొక్క ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలను నిర్మించడం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంట మరి ఆ రైతులకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, సబ్సిడీ ఎరువులు కానివ్వండి, లేదంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కానివ్వండి,
అగ్రికల్చర్ అంటే ఈ శాస్త్రవేత్తల ద్వారా వాళ్ళకు ఎడ్యుకేషన్ అందించి ఏ పంటలు ఏ కాలంలో వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాతావరణ మార్పులు జరిగినప్పుడు ఇవన్నీ కూడా మరి అభివృద్ధిలో భాగం. అట్లాగే మరి కరోనా వచ్చి మనకు 2 సంవత్సరాలు మనం కోల్పోవడం చూసాము. సుమారుగా 4.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతోనే కోల్పోయాము. రెవెన్యూ లేదు, అయినప్పటికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా నడిపిస్తున్నటువంటి మన యువనేత జననేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలను టేక్ కేర్ చేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి 2024లో ఎన్నుకోవాలని చెప్పేసి ఎన్ఆర్ఐలు అందరం కూడా మేము తెలుగు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. సాక్షి ప్రేక్షకులందరికీ మా నమస్కారం. ఈరోజు డల్లాస్ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు వారందరం ఇక్కడ సమావేశం కావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. ఎన్ఆర్ఐల తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇంజనీరింగ్ అయిపోయిన చాలామంది విద్యార్థులకి వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా మళ్ళీ మాస్టర్స్ చదివించుకోవడానికి కూడా విదేశాలకి ముఖ్యంగా అమెరికాకి చాలామంది పేద స్టూడెంట్స్ వస్తున్నారు. ఇది చరిత్రలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని. అంతేకాకుండా భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పిల్లల్ని అమెరికాలో చదివించడం లేకపోతే విదేశాల్లో చదివించడం అనేది ఏ ప్రభుత్వం ఇంతవరకు ఏ స్కీము లేదు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐల తరపున కూడా ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు గడిచిన 4 సంవత్సరాల నుంచి మనం పరిశీలిస్తే ఎన్నో పథకాలు డైరెక్ట్గా అందరికీ అకౌంట్లో డబ్బు పంపించడంతో పాటు 2,50,000 కోట్లు పంపించడంతో పాటు అంతకు మించిన ప్రభుత్వం తరపు నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ 45,000 స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు ఉన్న అత్యంత వనరు ఏమిటంటే కోస్టల్ క్యారిడార్ అనేది దాదాపుగా 1100 కిలోమీటర్ల కోస్టల్ క్యారిడార్ ఉంది. అది భారతదేశంలో ఏ రాష్ట్రానికి అంత అద్భుతమైన అవకాశం లేదు. ఈ కోస్టల్ కారిడార్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దీని మీద ఫోకస్ చేయలేదు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యాన్ పిక్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి చీరాల దగ్గర కోస్టల్ కారిడార్ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ చతుష్టయం వీళ్ళందరూ కలిసి కోర్టులో కేసులు వేసి ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ కోస్టల్ కారిడార్లోనే 10 ఫిషింగ్ హార్బర్లతో పాటు 4 బిగ్ పోర్ట్స్ వస్తున్నాయి. ఈ కోస్టల్ కారిడార్ని డెవలప్ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా చాలా ఉపయోగం ఉండబోతుంది. అంతేకాకుండా గ్రీన్ కో ప్రాజెక్ట్ కానీ 10,000 మెగావాట్ల విద్యుత్తు, అక్కడ మళ్ళీ పైన వైజాగ్ దగ్గర హైడ్రో పవరు, మళ్ళీ అనంతపురంలో సోలార్ పవరు. సో విద్యుత్ పరంగా కూడా చాలా అద్భుతమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులు కనుక ఫినిష్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భారతదేశంలో సగం రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకుంటుంది. ఇదంతా జగనన్న ఎంతో ముందు చూపుతో చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్ఆర్ఐలను కూడా చాలామందిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన అవకాశాలు వైజాగ్ కానీ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతానికి కూడా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. రీసెంట్గా విప్రో ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వైజాగ్ రావడం మా అందరికి ఆనందంగా ఉంది. సో జగనన్న చేస్తున్న ప్రతిదానికి మా ఎన్ఆర్ఐల తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లో కూడా మేమందరం కూడా ఇండియాలో ఉన్న వాళ్ళ మిత్రులు కానీ లేకపోతే అమెరికా వ్యాప్తంగా ఉన్న మిత్రులు కానీ అందరికి కూడా జగనన్నని సమర్థించవలసిందిగా, అంతేకాకుండా ఏది మంచి ఏది చెడో చూసుకొని ఎవరు ఫాల్స్ ప్రామిస్ చేస్తున్నారు, ఎవరు చేసిన ప్రామిస్ని అమలు చేశారు, దీని అందరూ కంపారిజన్ చేసుకొని చదువుకున్న వాళ్ళందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రానికి ఏది మంచో దాన్ని ఆ మంచి చేసే వాళ్ళని సమర్థించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు డాలాస్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి జన్మదినం ఇది. ఎందుకంటే వచ్చే జన్మదినానికి మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ప్రమాణ స్వీకారం చేసి రెండవసారి ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము. కాబట్టి దానికి నాందిగానే ఈ యొక్క జన్మదినము మనం ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావటం తెలుగు జాతికి చాలా అవసరము ఉంది. ఎందుకంటే ఎన్నో విషపు కోరలు చీల్చినటువంటి విషపు కోరలు తోటి ఈరోజు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈసారి మనము లాస్ట్ టైం చేసిన దానికంటే కూడా ఎక్కువగా కష్టపడి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని వై నాట్ 175 అన్న ఆయన నినాదాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ లెవెల్లోనే ఆయనకు విజయం చేకూరాలని ఇక్కడ ఉన్న అందరూ కూడా శపథం చేస్తూ ఈరోజు ఈ బర్త్డే చేస్తున్నాం. థ్యాంక్ యూ.